ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్ గా ఆ కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించి మీరు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఆ కేసు నుంచి చంపిన కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ సాక్షులు వెళ్ళి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన కేసు మీద ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అనంతబాబు గారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అనంతబాబు గారి కోసం పోలీసు వారు ఎదుగుతున్నారట. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం, మా దళిత కాలనీల్లో అలాగే దళిత వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది ఈ రోజున. అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుని దాచిపెడుతున్నది, ఆయనకి ఆశ్రయం ఇస్తున్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉంటుంది మరి, కానీ ఆయనకి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అదే లోటస్ పాండ్ లో ఈ అనంతబాబు గారిని దాచారా, తాడేపల్లి ప్యాలెస్ లో ఈయన దాచారా, కడప ప్యాలెస్ లో దాచారా, లేదా పులివెందుల ప్యాలెస్ లో దాచారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే రిక్వెస్ట్ లాంటి హెచ్చరిక ఏంటంటే, మర్యాదగా ఒక 2 రోజుల్లో నేరం చేసిన వ్యక్తిని అనంతబాబు అని ఆయన్ని చట్టానికి అప్పగించండి. మీరు ఆయన గనక చట్టానికి అప్పగించకపోతే మేము 2 రోజుల కన్నా ఎక్కువ సహించలేం. ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, దళితులకు మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితులను చంపారో వాళ్ళకి మీరు నజరాలను ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు.